అహల్య అపురూప సౌందర్యవతి. దేవతల రాజు అనే ఇంద్రుడికి ఆమెపై కోరిక కలుగుతుంది. గౌతమ మహర్షి తపస్సులో ఉన్న సమయంలో ఇంద్రుడు మహర్షి రూపం ధరించి ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు. తన భర్తని అనుకుని అహల్య ఆతిథ్యమిస్తుంది. ఆ క్షణంలోనే గౌతమ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. ఇదంతా చూసిన తర్వాత సత్యం తెలుసుకున్న మహర్షి తీవ్రంగా కోపిస్తాడు. అయితే ఆ కోపంలో ఇంద్రుడికి శాపాన్నిస్తాడు. నీ అహంకారం నిన్ను నాశనం చేస్తుంది, నీ శరీరం అంతా గుర్తులుగా మారిపోతుంది అని శపిస్తాడు. ఆ తర్వాత అవి కళ్ళుగా మారినట్లు పురాణాలు చెబుతున్నాయి. అహల్యను చూసి గౌతమ మహర్షి తీవ్ర ఆవేదనలో ఇలా శపిస్తాడు. నీ నిర్లక్ష్యానికి ప్రతిఫలం అనుభవించాలి, నువ్వు రాయిగా మారిపోతావని అహల్య కూడా శాపమిస్తాడు. అయితే శాపం ఇచ్చిన తర్వాత విముక్తి కూడా ఇస్తాడు. మహర్షి కరుణతో ఇలా వరం కూడా ఇస్తాడు. భవిష్యత్తులో శ్రీరాముడు ఆశ్రమానికి వస్తాడు. ఆయన పాదస్పర్శ తగలగానే నువ్వు మళ్ళీ నీ అసలు రూపాన్ని పొందుతావు అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే శ్రీరాముడు ఆశ్రమంలో అడుగుపెట్టగానే ఆ రాయి కాంతివంతంగా మారుతుంది. శ్రీరాముని పాదాలు తాకగానే అహల్య తన అసలు రూపంలోకి వస్తుంది. కన్నీళ్లతో వినయంతో శ్రీరాముని నమస్కరిస్తుంది. కథ సందేశం ఏంటంటే, ఈ కథ మనకి చెప్పేది ఒక్కటే, అందరూ అహంకారంగా మారితే వినాశనం తప్పదు అని. అయితే నిర్లక్ష్యం చేసిన ఫలితం అనుభవించాల్సిందే, కానీ కరుణ భక్తి ఉంటే విమోచనము తప్పదు అని. ఒక ఉదయం గౌతముని వాక్యమే సత్యమైంది. ఇంద్రుడు అహంకారం భస్మమైంది. అహల్యకు విముక్తి లభించింది. అదే ధర్మం, అదే రామతత్వం. ఇదే ఈ కథ సారాంశం.